सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमाह्निकम् उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज అన్నయ్య 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 ఒరే అన్నయ్య వీటిగా చెప్తా మహాలక్ష్మి కలగంటే నువ్వేంది పొద్దున్నే ప్యాంట్ షర్ట్ వేసుకుంటావు ఏంది అబ్బా పొద్దున్న లేచినప్పటి నుంచి మొగరాడికేటప్పుడు చచ్చిపోతాను నువ్వా నేను ఇంట్లో మగవాడిని అర్థమే కావట్లేదు కూర్చో నీతో మాట్లాడాల కొట్టనంటే కొట్టలే కూర్చో నిజంగా కొట్టాను రా కూర్చో ఏంది పొద్దున్నే నిద్ర లేకముందు నుంచి నీ పంచాయతీ అసలు ఏంది నీ బాధ ఏం చెప్పు ఫస్ట్ నాకు ఎందుకు వేసుకుంటున్నావు రోజు నేనే వేసుకోవట్లే రోజు ప్యాంట్ షర్ట్ నువ్వు మాత్రం రోజు ప్యాంట్ షర్ట్ వేసుకో నాకు గోల్ ఉందన్నయ్య ఏం చెప్పు డిటెక్టివ్ నీకు అవసరమా సర్లే చెప్పు నాన్న చెప్పింది నువ్వు మర్చిపోవచ్చేమో నేనైతే మరవలేదు కొడుగ్గా నువ్వు చేయాల్సింది నేను చేయాలనుకుంటున్నా కనీసం దానికన్నా సపోర్ట్ చేయి అదే ఇప్పుడు నేను నీకు హెల్ప్ చేయాలంటే నీకు ఒక ఆఫీస్ కావాలి దానికి మళ్ళీ ఫర్నిచర్ కావాలి ఫ్యాన్లు కావాలి లైట్లు కావాలి ఇవన్నీ తీసారంటే మన దగ్గర అంత బడ్జెట్ లేదు సరేనా కుదరదు అందుకే అడుగుతున్నా కనీసం ఒక చిన్న హెల్ప్ కూడా చేయలేవా అన్నమయ్యండి వేస్ట్ ఇప్పుడు నేను బయటికి వెళ్ళి చూడాలంటే అయ్యే పని కాదు కానీ పైన రూమ్ ఉంది కదా అది క్లీన్ చేసుకొని అక్కడ కుర్చీ టేబుల్ వేసుకొని చూసుకొని చేసుకోకు ఎలాగో ఇప్పుడు నీకు ఎలాగో కేసులు రావు కదా తర్వాత వచ్చింది వాళ్ళని చూద్దాం సరేలే ఓకే అన్నయ్య దేవుడా ఏం మళ్ళీ అన్నయ్య అట్లే నాకు హెల్ప్ చేయొచ్చు కదన్నయ్య నా కర్మ ఒప్పుకున్నాక తప్పు కదా ఏం చేయాలో చెప్పు నాకున్నది నువ్వే బకరా సరే సరే చెప్పు డిటెక్టివ్ అంటే నైట్ వర్క్ ఉంటుంది దానికి హెల్ప్ చేయాలన్నయ్య ఊరికే డిటెక్టివ్ అవర్ సరేనా చేయాలా నేను చేస్తాననే నేను జాబ్ కావాలి చేయను నే వద్దనేది డిస్కరేజ్ చేయదు ఎప్పుడు ఎంకరేజ్ చేయి నేను జాబ్ చేయాలా ఇప్పుడేం ఖాళీగానే కదా ఉన్నావు ఇప్పుడు ఖాళీగానే ఉన్నా వచ్చినప్పుడు వెళ్ళొచ్చులే ఇప్పుడేం పని లేదు కదా నాకు కోపం తెప్పించేస్తాను కొడతా నేను చేయను పో ఇంకా 3 months లో నేను జాబ్కి వెళ్ళాలా ప్లీజ్ అన్నయ్య ప్లీజ్ అన్నయ్య వద్దనేనా ప్లీజ్ అన్నయ్య ప్లీజ్ 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 అన్నయ్య ఎందుకు సరే పో కానీ పో నిల్లే ఓకే మళ్ళీ జాబ్ అవుతా సరేనా డన్ ఓకే డన్ ఏం చెల్లించిన భగవంతుడా దండం అన్నయ్య ఇంతసేపు కష్టపెడతా ఉన్నాను వచ్చి హెల్ప్ అయినా చేయొచ్చు కదా అన్నయ్య ఎవరి కష్టం వాళ్ళే పడాలా అర్థమైందా అయినా నువ్వు చేసే కేసులకి నువ్వు చేసే పనికి ఈ రూమ్ అవసరం వచ్చి బయట కూర్చో అది మళ్ళీ కావాలంటే కేసులు వచ్చినప్పుడు కావాలంటే చూసుకోవద్దు రూమ్ లో కూర్చొని కనీసం కరెంట్ బిల్ ఖర్చునా తగ్గిపోతుంది అదేదో ముందే ఆడసచ్చు కదా ఆ తెలివి ఉంటే నీకెందుకు ముందుగా అన్నగా పుడతా చేసింది చాలు కానీ వచ్చి కూర్చో ముఖం చూడు సద్దు మొహం వేసుకుని వేస్ట్ గాడు కేసులు వచ్చినప్పుడు తెలుస్తుంది ఎవడు వేస్ట్ కాడు ఎవడు కాదని చెప్పడం ఎవరేం చెప్తారు సరేనా అయినా ఎందుకు నీకు ఇంట్లో వచ్చాకుండా ఏదో ఒక రోజు నా చెల్లె గ్రేట్ అంటావు చూడు అప్పటి వరకు చెత్త మాట అంత మాట్లాడదు చూద్దాంలే ఇది చూడు ఒకసారి ఇప్పుడు వచ్చిందిరా ఇది ఇప్పుడే అవునా అయినా నాకు కూడా రావాలి మెసేజ్
మెసేజ్ వరకు వచ్చావు, అయినా నీకు ఇన్ఫార్మర్ లేరు కదా. చెప్పు, నువ్వు లింక్ ఇట్టుకుని ఒకదాని ఉండవు, నా ఇల్లు తీసుకున్నావు, మొబైల్ ఇచ్చి పదంగా. ఇప్పుడు నీ టైం, నా టైం వచ్చినప్పుడు చెప్తా నీ కథ. హలో హలో హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇలానే పోతావా? లెట్స్ గెట్ అప్ చేంజ్.